ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకెందుకబ్బా బిగ్ బాస్ చూడడం, వేస్ట్ కదా. ఇంత బయాసుడు బిగ్ బాస్, ఇంత బయాసుడు నాగ్ సార్ కూడా, ఇంత బయాసుడు నాగ్ సార్ కూడా ఏం చేస్తారు అబ్బా, వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇస్తారు, ఏదో 4-5 క్లిప్స్ చూపిస్తారు, వీటిని చూస్తారు, స్క్రిప్ట్ చదువుతారు, వెళ్ళిపోతారు. ఆయనకేం పోయేదేముంది, వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ని చదువుతారు, వాళ్ళని ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిడతారు, ఎవరిని పొగడమంటే వాళ్ళని పొగడతారు, వాళ్ళు ఏం చేయమంటే అది చేసి వెళ్తారు నాగ్ సార్. ఇది పక్క బిగ్ బాస్ టీమ్దే తప్పు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని విన్ చేయాలనుకుంటే వాళ్ళు విన్ చేస్తారు, వాళ్ళకి ఎవరికి హైప్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఎవరిని నెగిటివ్ చేయాలనుకుంటే వాళ్ళు నెగిటివ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది టీఆర్పీ. కంటెస్టెంట్స్ ఏమైపోయినా పర్లేదు, ఎంత నెగిటివ్ అయిపోయినా పర్లేదు, ఇది జరుగుతున్నది. కళ్యాణ్కి ఈ రోజు ఎపిసోడ్లో ప్రతి ఒక్క పాయింట్ హైలైట్ చేశారు. ఏది ఇమాన్యుయల్ పాయింట్, ఇమాన్యుయల్ బాల్ టాస్క్లో తాడొద్దేశాడు, అది హైలైట్ చేసి చెప్పారు. అండ్ నెక్స్ట్ తనుజాది స్క్వేర్ మీన్స్ ట్రయాంగల్ది హైలైట్ చేసింది అనేసి చెప్పేసి, ఏం హైలైట్ చేసింది అసలు, తన డౌట్ వ్యక్తపరిచింది అక్కడ. ఇది ఎందుకో నాకు ఈ షేప్ కరెక్ట్ కాదనిపిస్తా ఉందిరా, ఎందుకంటే ప్రతి ఒక్క షేప్ ఒకేలాగుంది, ఈ షేప్ వేరేలాగుంది అనేసి జస్ట్ చెప్తుంది, తన డౌట్ పెడుతుంది. దాంట్లో తప్పేముంది నాకు అర్థం కావట్లేదు. ఇది ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకు ఓవర్గా రైస్ చేశారు, ఓవర్గా తిట్టారంటే, దీని తర్వాత భరణి గారు అది ట్రయాంగిల్ కాదు అనేసి సెకండ్ దీన్ని ట్రయాంగిల్ కాదు, ఇది రెక్టాంగిల్ లాగుంది అనేసి చెప్పారు. ఇది ఏం మ్యాథ్స్ స్టూడెంట్ నాకు అర్థం కావట్లేదు. రెక్టాంగిల్ అని అయితే పాయింట్ రైస్ చేశారు, ఇదైతే తిక్క పాయింట్లే. దాని తర్వాత తను రింగ్ని దాచిపెట్టుకునింది రీతు. ఆ రింగ్ దాచిపెట్టుకుని దానివల్ల భరణి మీన్స్ తనుజ కనిపెట్టింది. సో భరణి గారికి చెప్పింది రింగ్ దాచిపెట్టేసుకుంది రీతు అనేసి. భరణి గారికి ఫుల్ కోపం వచ్చేసింది, రింగ్ దాచిపెట్టుకునిందా అనేసి. దానివల్ల డెమోన్తో మీన్స్ డెమోన్ వచ్చేసి చెప్తారనమాట, రింగ్ కావాలని దాచిపెట్టుకోలేదు, ఇలా చేసిందంట అనేసి చెప్తే, దానికి భరణి గారు రేస్ అయిపోయి ఎవరు కాల్తో సైకిల్ చేస్తే ఎవరు చెప్పారో నాకంతా తెలుసు అనే పాయింట్ రైస్ చేశారు. ఇక్కడ ట్రయాంగల్ది ఎందుకు హైలైట్ చేశారో అర్థమైందా మీకు అందరికీ? ఈ పాయింట్ హైలైట్ అవ్వకూడదు కాబట్టి, బిగ్ బాస్ మిస్టేక్స్ అందరికీ తెలియకూడదు కాబట్టి. ఇక్కడ బల్బ్ టాస్క్లో భరణి గారు కళ్యాణ్ది స్విచ్ ఆఫ్ చేస్తే డెమోన్ కాల్తో ఇలా సైకిల్ చేసి చూపించారని చెప్పేసి తనుజాకి ఒక వీడియో చూపించారు నాగ్ సార్. ఆ పాయింట్ హైలైట్ చేశారు భరణి గారు. అప్పుడు ఈ పాయింట్లో వీళ్ళు ఎక్కడ దొరికిపోతారో, బిగ్ బాస్ టీమ్ ఎక్కడ దొరికిపోతుందో, నాగ్ సార్ ఎక్కడ దొరికిపోతారని చెప్పేసి ఈ ట్రయాంగిల్ దాన్ని హైలైట్ చేస్తున్నారబ్బా. ఈ పాయింట్ కావాలని తనుజాకి చూపించేశారు, ఎందుకంటే ఈ పాయింట్ వల్ల నువ్వు కావాలని ఓడిపోయావు, మీ నాన్న అనుకున్న వాళ్ళని చీట్ చేశారు, అంటే డెమాన్ చూపించడం వల్లే కళ్యాణ్ వెళ్ళి భరణి గారిని అవుట్ చేశారు అనేసి. ఇలా చేయడం వల్ల తనుజ వెళ్ళి వీళ్ళిద్దరితో గొడవ పడుతుంది అనేసి, రైవల్రీ పెట్టుకుంటుంది అనేసి వీళ్ళు ప్లాన్ వేశారు. అది అందరి ముందర అడగకుండా తనుజకు ఒకరే చూపించడం ఏంటంటే వీళ్ళిద్దరితో రైవల్రీ పెట్టుకోవాలనేసి. ఇది అయింది కదా, ఇది ఎక్కడ బయటపడిపోతుంది అనేసి ఈ ట్రయాంగల్ దీని గురించి ఓవర్గా మాట్లాడేశారు నాగ్ సార్. తనుజాని ఇలా చేయకుండా ఉండాల్సింది, కావాలని నువ్వు రైస్ చేసావు, ఇది రింగ్ దాచిపెట్టుకుంటే ఏమవుతుంది, తను పేరు డిక్లేర్ చేసిన తర్వాత కదా రింగ్ దాచిపెట్టుకునింది, దాన్ని ఎందుకు హైలైట్ చేశారు, ఎందుకు మాట్లాడారు అనేసి ఓవర్గా ఇచ్చేసారు. దాని తర్వాత డెమోంది అక్కడ పాత్ వేసే దగ్గర అవి సెట్ చేస్తారు కదా స్టిక్స్, ఆ స్టిక్స్ సెట్ చేసే దగ్గర కూడా ఆ పాయింట్ని కూడా తీశారు. నువ్వు ఆడలేక మధ్యలో తెరువు సరిలేదన్నట్టు ఏదో ఒక సామెత చెప్పేసి దాని గురించి చెప్పారనమాట. నువ్వు ఆడలేక అది సరిలేదు ఇది సరిలేదు అని చెప్తున్నావా అనేసి అయితే దాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ మెయిన్లీ హైలైట్ చేయాల్సింది దేన్ని, ఏ మిస్టేక్ని, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ చేసిన మిస్టేక్ని. కళ్యాణ్ ఇమాన్యుయల్ వర్స్ట్ స్ట్రాటజీ వేశారు, గ్రూప్ గేమ్ ఆడారు ఇద్దరు కలిసి. ఇదేమైనా గ్రూప్ టాస్కా గ్రూప్ గేమ్ ఆడడానికి? ఇది టికెట్ టు ఫినాలే టాస్క్, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు వాళ్ళు గెలవాలని కోరుకొని ఎంత కష్టపడ్డారు ప్రతి ఒక్కరు. వీళ్ళిద్దరూ గ్రూప్ గేమ్ ఆడితే ఇంకా దానికి అర్థమే ఉందబ్బా, అర్థమే ఉంది. అదీగాక వీళ్ళిద్దరూ కన్నింగ్ గేమ్ ఆడేసి కావాలని ఓడిపోయి రీతుని గెలిపించి రీతుని బర్నీని సెలెక్ట్ చేసుకునేలాగా మ్యానిపులేట్ చేసి తన్ని పంపించి, దాని తర్వాత కలర్స్ టాస్క్ లో కూడా రీతుకు చెప్పి బర్నీ గారి కలర్ మీదే నువ్వు కళ్యాణ్కి పుయ్యకు, బర్నీ గారినే పుయ్యి అనేసి చెప్తే తను రీతు వెళ్ళి బర్నీ గారినే టార్గెట్ చేస్తుంది. అక్కడ రీతు కూడా బ్యాడ్ అయింది బర్నీ గారి విషయంలో. ఎందుకు? వీళ్ళ వల్ల. ఎందుకంటే ఇమాన్యుయల్ వెళ్ళి చెప్తాడు నువ్వు వెళ్ళి బర్నీ గారినే టార్గెట్ చేయనేసి, దానివల్ల రీతు టార్గెట్ అయింది, రీతు బ్యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా పాయింట్స్ టాస్క్ లో కూడా వీళ్ళు కావాలని ఓడిపోయి ఎంత నాటకాలు ఆడితే దీన్ని అంతా హైలైట్ చేసి చూపించకుండా విత్ ప్రూఫ్స్ తో ఉన్నాయి ఈ వీడియోస్ అన్ని.
ఈ పాయింట్ని హైలైట్ చేయలేదు. ఈ పాయింట్ని కవర్ చేయడానికి మీన్స్ నాగార్జున గారు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసి నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను కదా, ఏదన్నా మిస్ చేశానా మీరు చెప్పండి అంటే ఒక ఆవిడ లేసి చెప్తుంది అనమాట. అంటే రీతు అండ్ ఇమాన్యుయల్ గ్రూప్ గేమ్ ఆడారు కదా సార్, బర్నీ గారిని టార్గెట్ చేశారు కదా, బర్నీ గారి కలర్ ని కొట్టేసింది కదా రీతు, అక్కడ కన్నింగ్ గేమ్ ఆడింది కదా, వాష్ గేమ్ ఆడింది కదా, అది చెప్పలేదు కదా సార్. అంటే అక్కడ గ్రూప్ గేమ్ ఆడితే తప్పే ఉంది, గ్రూప్ గేమ్ అన్ని గేమ్లలో ఆడతారు కదా అంటారేంటి? అంటే నీట్ గా ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ చేసింది తప్పు కాదు, గ్రూప్ గేమ్ తప్పు కాదన్నట్టు మనకి అర్థమయ్యేలాగా చెప్పాలనేసి నాకు సార్ ఇలాగా కవర్ చేశారు. కావాలని ఆడియన్స్ తో అడిగిపిచ్చి, అలాంటి క్వశ్చన్ అడిగిపిచ్చి వీళ్ళు ఇది కవర్ చేశారు. ఎందుకంటే కళ్యాణ్ చేసిన తప్పు హైలైట్ అవ్వకూడదు. వీకెండ్ లోనే చాలా మంది ఎపిసోడ్స్ చూస్తారు, ఈ వీకెండ్ ఎపిసోడ్ ఆడియన్స్ ఎక్కువ. సో ఇక్కడ కళ్యాణ్ బ్యాడ్ అవ్వకూడదు, ఈజ్ ఎ విన్నింగ్ మెటీరియల్, దీన్ని ఎలాగైనా విన్ చేయించాలని చెప్పేసి, ఇక్కడ బ్యాడ్ అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్క పాయింట్, చిన్న పాయింట్ లోనూ తనుజాని బ్యాట్ చేస్తూ, తనుజాని తిడుతూ, అక్కడ బాల్ టాస్క్ లో కూడా బాల్ బ్రిక్స్ కి మీన్స్ టవర్ కి బాల్ వేసే దగ్గర కూడా తనుజ హ్యాండ్ పెట్టింది అనేసి, లైన్ లోపల చాలా హ్యాండ్స్ పెడుతుందని ఆ పాయింట్ ని కూడా రేస్ చేశారు. దానికంటే చిన్న పాయింట్ సార్ ఇది గ్రూప్ గేమ్, ది వర్స్ట్ గేమ్ అనేసి ప్రతి ఒక్క రివ్యూవర్ చెప్పారు, ప్రతి ఒక్క ఆడియన్స్ ఒప్పుకున్నారు. ఎవరైతే కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారో, ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నారో ఆ రివ్యూవర్స్ అందరూ కూడా వర్స్ట్ గేమ్ అనే చెప్పారు, వర్స్ట్ స్ట్రాటజీ అనే చెప్పారు. మీరు ఈ వీడియో వేసి చూపించకుండా సిల్లీ పాయింట్స్ అంతా హైలైట్ చేపించి మాట్లాడింది మీరు ఎంత బయాస్లో చూపించేస్తుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఎవ్వరు కూడా మీన్స్ సెలబ్రిటీస్ బిగ్ బాస్ హౌస్ లోకి రాకండి. మీరు అక్కడ కాస్త గెస్తో పేరు సంపాదించుకుంటారు కదా, కష్టపడి పేరు సంపాదించుకుంటారు, ఒక్కొక్క స్టెప్ ఎక్కి సంపాదించుకుంటారు. అది బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి పోగొట్టుకోవద్దండి. ఇక్కడ మీ పేరుని వీళ్ళు టీఆర్పీగా వాడేసుకుంటారు. మీ పేరుని నెగిటివ్ చేయడంతో వాళ్ళ టీఆర్పీ పెరుగుతుంది. ఎందుకంటే మీరు నెగిటివ్ అవుతూ వస్తే జనాలకి మీ నెగిటివ్ కోసం కమెంట్స్ చేస్తారు, వ్యూస్ వస్తాయి, సో టీఆర్పీ పెరుగుతుంది. ఒక సెలబ్రిటీ ఇలా చేసింది అలా చేసింది అనేసి వాళ్ళకి వ్యూస్ పెరుగుతుంది. కాబట్టి మీ పేరుని ఎలా కావాలో అలా వాడేసుకుంటారు. మిమ్మల్ని ఎక్కడెక్కడ నెగిటివ్ చేయాలో అక్కడ నెగిటివ్ చేస్తారు, ఎక్కడెక్కడ మీ నెగిటివ్ ప్రోమోస్ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తారు. తనుజకు అలానే చేశారు. ఈ సీజన్ మొత్తం నెగిటివ్ ప్రోమోస్, నెగిటివ్ ఎపిసోడ్స్, తన నెగిటివ్ పాయింట్స్ అన్ని హైలైట్ చేశారు, పాజిటివ్ పాయింట్స్ అన్ని మూసిపెట్టేశారు. ఈ వీక్ తను కష్టపడి ఆడింది గేమ్, తన హ్యాండ్ ఇంజురీ, లెగ్ ఇంజురీ ఉన్నా కూడా సూపర్ గా గేమ్ ఆడింది. అదేంటి బాగా ఆడేవమ్మా అనేసి చెప్పేసి అండ్ సుమన్ గారితో వచ్చి చెప్తున్నారు, సుమన్ గారు మీరు సూపర్ గా గేమ్ ఆడారు, మీ గేమ్ మీరు ఫోకస్డ్ గా ఆడారు, అందుకే విన్ అయ్యారు. కానీ తనుజ మాత్రం తన ఫోకస్ తన గేమ్ కంటే కూడా మిమ్మల్ని చూస్తుంది, అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తుంది కాబట్టి ఓడిపోయింది. ఏంటి ఇక్కడ కూడా తనుజ తప్పు చేసింది అనేసి హైలైట్ చేశారు. ప్రతి ఒక్కటి హైలైట్ చేస్తూ వచ్చారు, ప్రతి ఒక్క దాంట్లోనూ బ్యాట్ చేస్తూ వచ్చారు. ఈరోజు మొత్తం తనుజ చుట్టూనే తిరిగింది ఎపిసోడ్ మొత్తం, తనుజ 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 తనుజ, నువ్వు దీంట్లో అలా చేసావు, దాంట్లో అలా చేసావు. ఎలా అంటే తట్టుకుంటుంది ఒక అమ్మాయి, ప్రతి దాంట్లో తప్పులు ఎత్తుకుతుంటే ఎలా తట్టుకుంటుంది ఒక అమ్మాయి? ఆ అమ్మాయికి కూడా ఒక మనసు అనేది, బాధ అనేది ఉంటుంది కదా అబ్బా. ప్రతి దాంట్లో తప్పులు ఎత్తుకుతూ, ప్రతి దాంట్లో నెగిటివ్ చేస్తూ ఉంటే, ఇంత పెద్ద షో, ఇంత పెద్ద సెలబ్రిటీ వచ్చి అసలు వాళ్ళ బిగ్ బాస్ టీం చెప్తే కూడా వీళ్ళు కొంచెం ఇది కాదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అనేసి వాళ్ళైనా చెప్పాలి కదా. నాగార్జున గారి గురించే చెప్తున్నా, ఆయనైనా చెప్పాలి కదా. ఇంతలా ప్రతి ఒక్క పాయింట్ లోనూ నెగిటివ్ చేస్తుంటే అమ్మాయి ఎలా ఉండేది, తట్టుకునేది? నాకు అర్థమే కావట్లేదు. ఇంత పెద్ద తప్పు చేస్తుండే వాళ్ళది కూడా ఏమీ ఎత్తకుండా, జస్ట్ సిల్లీ మిస్టేక్స్ చేస్తుండే వాళ్ళది కూడా హైలైట్ చేసి, పాప మా అమ్మాయి ఎంత ఏడ్చుతుందంటే కొంచెం గ్యాప్ ఇస్తారు, అంత ఇదిగా ఏడుస్తుంది. ఎలా తట్టుకుంటారండి? నాకైతే ఏడుపు కూడా తట్టుకోలేను, అంత ఇదిగా నెగిటివ్. ఒక్క పాయింట్ రైస్ చేస్తేనే ఏడుపు వచ్చేస్తుంది, అన్ని పాయింట్స్ రైస్ చేస్తూ అంత తిడుతూ ఉంటే ఇంకెక్కడ? ప్లీజ్ సెలబ్రిటీస్ మీరు యూట్యూబ్ చేసుకొని బతకండి అయ్యా. యూట్యూబ్ చేసుకొని చాలా మంది సెలబ్రిటీస్ బతికేస్తున్నారు, మంచి డబ్బు సంపాదిస్తున్నారు. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చేసి మీ ఎందుకు బాధపడతారు? మీ ఫ్యామిలీస్ వదిలేసి ఇక్కడికి వచ్చేసి, మీ ఫ్యామిలీస్ పాపం తనుజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కూడా వదిలేసి వచ్చింది ఇంత నెగిటివ్ అవ్వడానికి. పాపం ఒక లేడీ విన్ అవ్వడానికి వచ్చిందంట. లేడీసే సపోర్ట్ చేయరు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి హీరోసే ముఖ్యం, హీరోయిన్స్ కాదు. హీరోసే హైలైట్ అవుతారు, హీరోయిన్స్ కాదు. హీరోసే కప్పు కొట్టాలి, హీరోయిన్స్ పక్కన ఉండాలి.